హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతోని ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. మరి సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, కొంతమంది ఏంటంటే చాలా భక్తితో ఉంటారు, చాలా నియమ నిష్టలను పాటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ముట్టుకుందల్లా మసే అన్నట్లుంటుంది. వాళ్ళ జాతకం చాలా పరమ దరిద్రంగా ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అంటే మేము కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఏమంటారు, అన్ని అనుభవించాలి, అంటే భోగ భాగ్యాలు అంటారు కదా, అన్ని అనుభవించాలి అంటూ ఉంటారు. అయితే అలాంటి వారికి ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగే అవకాశం ఉందంటారు? మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం ఇది ఎందుకు వచ్చింది అంటే వీళ్ళకి ఎందుకు యోగించట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి రావాలి. ఇప్పుడు మనకి ఈ గ్రహం యోగించట్లేదు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఏమంటే ఇప్పుడే మాట్లాడాను మీ ముందే, శుక్రదశ వచ్చింది కానీ శుక్రదశ వచ్చినప్పటి నుంచి బాగాలేదు. నేను చెప్పే అమ్మ వాళ్ళు అన్నారు, మా వాళ్ళు రాయించారండి శుక్రదశ అని చెప్పి రాశారు. సో శుక్రదశ మరి అని అడిగితే నేను మా శుక్రదశ యోగించట్లేదు మీకు అంటే, అవునండి ఎందుకు అంటే అందరూ ఏమనుకుంటారు, శుక్రదశ గురుదశ లేకపోతే ఒక బుధ మహద్దశ ఇట్లా చంద్రమహద్దశలు కొన్ని శుభగ్రహ దశలు వస్తే బాగుంటాయి. పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శని కుజుడు కేతువు రాహువు ఇలాంటివి వస్తే పాడైపోతారు అనుకుంటాం. కానీ అది కాదు రూల్. మనకి నవగ్రహాలు కూడా మంచి చేస్తాయి, చెడు చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెడు చేస్తాయంటే అవి పనిగట్టుకొని మనకేమైనా చేస్తున్నాయా, మన కర్మ వల్ల అట్లా వస్తుందా? ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఎగ్జామ్ రాసినప్పుడు మార్క్స్ ఎలా వచ్చాయి, నువ్వు రాసిన ఎగ్జామ్ వల్ల వచ్చాయి, అంతే కదా. అంతే. ఒకవేళ మేబీ మనకి ఏదైనా మనం రాసినందుకు మార్క్స్ రాలేదన్నప్పుడు మనం రీవాల్యుయేషన్ పెట్టుకుంటే మళ్ళీ మనకి తెలుస్తుంది అది. అట్లాగే మనం పాస్ట్ లైఫ్లో ఏదైతే చేసినటువంటి కర్మ ఉందో ఆ కర్మ ఆ రూపంలో ఆ గ్రహ రూపంలో ఆపరేట్ అవుతుంది. అంతేగాని గ్రహం ఎక్కడా కూడా తనకి రాగద్వేషాలు, మన మీద కోపము. కొంతమంది అంటుంటారు శని నన్ను తినేస్తున్నాడండి, మసాలా వేపుకొని మసాలా మీరేమైనా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కాదు కదా ఆయన తినేయడానికి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఈ ఇబ్బంది పడుతున్నాము అనే మూలాలు తెలుసుకోవడమే మన యొక్క గొప్పతనం. మన హిందూ ధర్మం కానివ్వండి, మన జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే నీకు అసలు ఎందుకు వచ్చింది ఈ గతి, నువ్వు అందరూ బాగుంటే నువ్వు మాత్రమే ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు. దానికి కారణం ఏమిటి అంటే మనకు శాస్త్రాలు చెప్తుంది, నువ్వు బ్యాడ్ కర్మ చేసావు. సింపుల్, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఇంకేదో దేవుడి మీద వేసేసి నేను ఎన్ని పూజలు చేశాను అన్ని పూజలు చేశాను నాకు ఫలితం రావట్లేదని కొన్ని రోజులు ఈ దేవుడిని వదిలేసి ఇంకో మతంలోకి వెళ్ళిపోయి ఆ మతంలోంచి ఇంకో జంపైపోయి అసలు దేవుడే లేడని ఇంకొన్ని రోజులు బైరాగిలా తిరిగి దాని తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చలేదు, దేవుడు ఉన్నాడని మళ్ళీ మారి, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నవగ్రహాల్లో కూడా అంటే ఛాయాగ్రహాలైన రాహుకేతులతో సహా అన్నీ కూడా మంచి చెడు రెండు ఇస్తాయి. ఇది డ్యామ్ షూర్. మనం ఒక జాతకం తీసుకుంటే ఈ దశ ఎలా ఉంది అని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకు అలా ఉందనేది పాయింట్ ఇక్కడ. ఓకే, నేను ఈ దోషాన్ని చేశాను పూర్వజన్మల్లో, అందుకని నాకు ఆరోగ్యం బాగాలేదు. ఉదాహరణకి శనికి సంబంధించి అది చేశాడు. లేదా ఒక వ్యక్తి కీర్తిని నేను కొట్టేశాను అంటే వాళ్ళ కొంతమంది ఆఫీసెస్లో అంటుంటారు చూసారా, ఇప్పుడు వర్క్ అంతా నేను చేస్తే క్రెడిట్ వాళ్ళు తీసేసుకుంటున్నారని, అప్పుడు సన్ పాడైపోతాడు వాళ్ళకి. అట్లాగే ఒకళ్ళ మనసు బాధ పెడితే చంద్రుడు పాడవుతాడు, ఒకరిని మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ చేస్తే కుజుడు పాడవుతాడు, లేదా ఒకళ్ళు భూములు లాక్కున్నా కుజుడు పాడు, ఇలా చాలా చెప్పారు శాస్త్రాల్లో. ఇక్కడ ఏంటంటే మీకు బాగుండాలంటే ప్రధానంగా చూడాల్సింది ఏమిటంటే 11th లార్డ్. అంటే నువ్వు ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను, నాకు అన్నీ లాభంగా ఉన్నాయి, నాకు అన్నీ హ్యాపీగా ఉన్నాయి అంటే 11th లార్డ్ బాగుండాలి. లేదండి నాకు చాలా అంటే కొంతమంది 11th లార్డ్ బాగుంటాడు, అన్నీ ఎంజాయ్ చేస్తుంటారు, కానీ అట్ ది సేమ్ టైం ఎక్కడో మానసికంగా స్ట్రెస్ ఉంటుంది. అంటే 11th లార్డ్ బాగుంటే ఒకవైపు చంద్రుడు పాడయ్యాడని అర్థం. అలా కాకుండా 11th లార్డ్ బాగుంటాడు కానీ వాడు బుద్ధి బాగోదు అంటే బుధుడు పాడయ్యాడని అర్థం. ఇట్లా కాంబినేషన్స్, లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి కూడా ఒక్క గ్రహమైనా బాగుండకుండా ఉండదు లైఫ్లో. ఆ ఒక్క గ్రహం ఏంటో పట్టుకొని అతను ఏ రూపంలో మనకి హ్యాపీనెస్ ఇస్తాడో పట్టుకోగలగాలి. అంటే ఉదాహరణకి రవే బాగున్నాడు, ఓకే నేను మెడికల్ సర్వీసెస్, మెడికల్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ వీటికి దగ్గరలో ఉండగలగాలి. మూన్ బాగున్నాడు, ఒక్క గ్రహం బాగుంటే అసలు ఏ జాతకం ఉండదమ్మా, కనీసం ఒకటైనా బాగుంటుంది, ఒక్క భావం అయినా బాగుంటుంది కనీసం. ఎంత దరిద్రమైన జాతకమైనా ఒక్క గ్రహము కనీసం ఒక భావం బాగుంటుంది. అప్పుడు ఆ భావం ఏంటి గ్రహం ఏంటో పట్టుకోగలగాలి.
చంద్రుడు బాగున్నాడు, ఎంతసేపు ఏంటి చిన్నపిల్లలకి సంబంధించింది ఫ్లవర్స్ రిలేటెడ్, లేకపోతే ఈ వాటర్ రిలేటెడ్ వీటికి దగ్గరగా ఉండాలి, వాటికి దగ్గరగా జీవిస్తుండాలి, వాటికి సంబంధించిన వ్యాపారం ఏదైనా చేయగలగాలి, వాటికి సంబంధించినటువంటిది ఏదైనా చేయగలగాలి. అప్పుడు మీకు ఏమవుద్దంటే ఏ ప్లానెట్ అయితే బాగుందో దానికి మీరు దగ్గరగా ఆ వ్యాపారము, ఆ సరౌండింగ్స్, దానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు మీకు బాగుంటుంది. ఏ ప్లానెట్ అయితే బాగోలేదో, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను అది ఎలాంటిదంటే అది వ్యాపారాన్ని కూడా అనరు యాక్చువల్గా. భూములు కొంతమంది చూడండి కబ్జాలు జరుగుతుంటాయి సార్. జరిగినప్పుడు వీళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యి మీకెందుకు నేను పలానా వాళ్ళతో మాట్లాడిన ఏదో ఒకటి చేపిస్తాను, సెటిల్మెంట్ లాంటిదే అనుకోండి, సెటిల్మెంట్ అనుకోండి, లాంటిది ఏంటి అలాంటి దాంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఏ డబ్బులు లేవు కదా ఏదో బాగుందని. కానీ ఆయన జన్మజాతకంలో కుజుడు ద్వారా శని ద్వారా నష్టాలు ఉన్నాయి, అంటే గొడవల ద్వారా నష్టాలు ఉన్నాయి. ఇంకా ఈయన వెళ్ళడం వల్ల అనవసరంగా పట్టుకున్నది ఒక ఫస్ట్ కేసు పట్టుకున్నాడు ఏదో, ఈయన ఏదో సెటిల్ చేస్తాడు అనుకునేసరికి అది కాస్త ఈయన మీద కేసు అయి జైల్లోకి వెళ్ళి రావాల్సి వచ్చింది. ఈయనకి ఇన్స్పిరేషన్ ఎవరు, ఇంకోరో ఇన్స్పిరేషన్, ఆయన కొన్ని కోట్లు సంపాదించేశాడు దీని మీద కాబట్టి నేను సంపాదించేస్తా అనుకోని వెళ్ళి అనవసరంగా ఇరుక్కొని బయటకు వచ్చాడు. అంటే దీని అర్థం ఏమిటి, మరి వాడికి బాగుంది కదా దాంట్లో సెటిల్మెంట్లో నాకు బాగాలేదంటే వాడికి యోగం ఉండుంటుంది ఎక్కడో, సెటిల్ చేసినందుకు గొడవ ద్వారా ధనయోగం ఉంటుంది, ఇక్కడ గొడవ ద్వారా జైలు యోగం ఉంది. అట్లా ఏంటంటే వాళ్ళు ఎందులోకి వెళ్తే బాగుంటుంది. అందుకే కొన్నిసార్లు నేను తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ గొడవలు ఉన్నప్పుడు నేనేం చెప్తానంటే మీరు సైలెంట్గా ఉండండి, మీరు ఎక్కువ పెంచుకోకండి, పెంచుకుంటే ఏమవుతుందంటే ఇంకా కర్మ పెరుగుతుంది. సో ఏ ప్లానెట్ బాగుందో పట్టుకోగలగాలి, మెయిన్గా లాభాధిపతి బాగుండాలి, లగ్నం బాగుండాలి, అంటే అన్నీ ఉన్నాయి, లగ్జరీస్ అన్నీ ఉన్నాయి, కానీ లగ్నం శరీరం సహకరించట్లేదు, జీవుడు అనుభవించే యోగం లేదు, అన్నీ ఉంటాయి కానీ ఇది అనుభవించలేడు. సో లగ్నము లాభము మెయిన్ ప్రధానం. కొంతమందికి అన్నీ ఉంటాయి, అంటే ఏంటి పెద్ద ఇల్లు ఉంటుంది, ఇంట్లో చక్కగా ఒక టీవీ ఉంటుంది, అన్నీ కూర్చుంటారు, కానీ క్యాష్ ఉండదు, లిక్విడ్ క్యాష్ లేదంటారు. ఎప్పుడు లిక్విడ్ క్యాష్ లేదని ఏడుస్తుంటారు, అంటే దాని అర్థం ఏంటంటే సెకండ్ హౌస్ బాగాలేదు, సెకండ్ లార్డ్ బలంగా లేడు, సెకండ్ లార్డ్ వీక్గా ఉన్నాడు, అప్పుడు లిక్విడ్ క్యాష్ అనేటువంటిది వీళ్ళకి పెద్దగా రాణించదు. ఓకే, అలాంటి వారు ఎలాంటి పూజలు చేస్తే మంచిది అంటారు? ఇది డిపెండ్ ఆన్ వాళ్ళకి ఏం కావాలనే దాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు వ్యాపారంలో బాగా రాణించాలి, అన్ని రకాలుగా నేను హ్యాపీగా ఉండాలి అనుకునే వ్యక్తి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. లేదంటే నేను మీకు ఇందాక అనుకున్నాం ఫైనాన్షియల్గానే కనకదార స్తోత్రం చదువుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు ఏదైనా ఒకటి రావాలి అంటే దాన్ని నువ్వు గౌరవించాలి, దాన్ని దైవంగా భావించాలి. ఫైనాన్స్ని చూసినప్పుడు ఫైనాన్స్ ఎవరి ద్వారా అయితే వస్తుందో దాన్ని కూడా నువ్వు దైవానిగా భావించాలి. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక షాప్ పెట్టుకున్నావు, వచ్చిన కస్టమర్లో కూడా నువ్వు లక్ష్మీదేవిని చూసినప్పుడు నీకు డబ్బులు వస్తాయి. కస్టమర్ని మాత్రం ఒక ఎదవని చూసినట్టు చూసి ఇచ్చే డబ్బుల్ని మాత్రం లక్ష్మీదేవిగా చూస్తాయి డబ్బులు. మీకు అర్థమైందా? అప్పుడు మంత్రం ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆ నామాలు కేవలం నామాల్లా కాకుండా అవి అపౌరుషములు అంటారు, అంటే వేదమంత్రంతో సమానము. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి కనుక చేయగలిగితే మీ జీవితం మారడం 100% జరుగుతుంది, ఇంక అందులో ఎటువంటి సందేహం లేదు.